ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని కాపాడి ఈ 3 రోజుల మహాసభలలో చివరి దినానికి మమ్మల్ని నడిపించి మీ ప్రేమలో ఈ వాతావరణాన్ని తండ్రి మీ అధీనంలో ఉంచుకుని అనుకూలపరిచి ఏ ఆటంకమో లేకుండా చివరి దినంలోనికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గత కొన్ని రోజులుగా మేము చేసిన మా ప్రార్థన విని మరి మహాసభలను ఈ ఘనంగా గొప్పగా జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. మీ పిల్లలంగా తండ్రి కొన్ని నిమిషాలు వాక్యంలోనికి వెళ్ళబోతుండగా తోడుగా ఉండి సహాయం చేసి చెబుతున్న నేను వింటున్న మీ పిల్లలు మా అందరము కలిసి తండ్రి మీ వాక్యానికి లోబడే పిల్లలంగా మీ మాటలను తండ్రి హృదయపూర్వకంగా స్వీకరించి బ్రతికే వారంగా ఉండటకు కృప చేయమని ప్రార్థిస్తూ క్రీస్తు పేరటి ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా మరి వేదిక మీద ఉన్న దైవజనులు పెద్దలు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారైన రాజేంద్ర అన్నకు మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న నా తోటి జతపని వారు, దైవ సేవకులు, ప్రిన్సిపల్స్కి అలాగే కోఆర్డినేటర్స్ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. చేరువచ్చిన మీకు కూడా మరి ప్రత్యేకమైన వందనాలు. దేవుని పిల్లలారా, మరి దేవుడు ఈ 3 రోజులు ఎన్నో ఉన్నతమైన సంగతులు నేర్చుకోవడానికి మనకు సహాయం చేశాడు. మరి సిబిటి మియాపూర్ కళాశాల జరిగించిన ఈ మహాసభలలో మరొక కుటుంబం కొన్ని వేల రూపాయలు త్యాగం చేసి మరి ఈ గ్రౌండ్ని తీసుకుని వస్తున్న అనేక మందికి దేవుని వాక్యాన్ని తెలియచేయాలి అన్న ఆశతో మరి 3 రోజుల మహాసభలను జరిగించడం జరిగింది. ముందుగా కళాశాల తరపున, సంఘం తరపున ఆ కుటుంబానికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పిల్లలారా, మరి గత 2 రోజులుగా మీరు వింటున్నారు, సభలు అనగానే, క్రైస్తవ సభలు అనగానే మరి చాలా చోట్ల చాలామందికి ఉన్న అభిప్రాయం ఎక్కువ అల్లరి చేస్తారు, గోల చేస్తారు, సౌండ్ పెడతారు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ 3 రోజుల మహాసభలు మీరు చూసినప్పుడు ఎంతో ప్రశాంతంగా చక్కటి వాతావరణంలో మనుషుల యొక్క మానసిక పరిస్థితులను మార్చే మాటలు గత 3 రోజులుగా మీరు వింటున్నారు. ఈ మహాసభల యొక్క ఉద్దేశం మనిషి జీవితాన్ని నిలబెట్టడం, మనిషి జీవితాన్ని దేవుడు కోరుకున్నట్టుగా తీర్చిదిద్దటం. దేవుని పిల్లలారా, టైటిల్ మీరు ఒకసారి ఆలోచిస్తే మనిషి యొక్క తత్వం వెనక దాగి ఉన్న దైవత్వం, దుష్టత్వం, ఈ 2 తత్వాలు మనిషి కలిగి ఉన్నాడు అని మొదటి రోజు, 2వ దినం మీరు విన్నారు. సువివరంగా దుష్టత్వం అంటే ఏంటో మీరు 2 రోజులు విన్నారు. ఈరోజు మనిషి పొరుగువాన్ని మేలు కోరుకొనవలసిన వాడు, పొరుగువాన్ని కీడు కోరుకుంటూ నరహత్యలు చేసేవాడిగా, వ్యభిచారాలు చేసేవాడిగా, దొంగగా మారిపోయాడు అని మీరు మొదటి దినం, నిన్నటి దినం, మొదటి ప్రసంగాలలో అలాగే ముఖ్య ప్రసంగంలో కూడా మీరు విన్నారు. దేవుని పిల్లలారా, కాస్త నేను చెప్పే మాటలు ఈరోజు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు మనుషులను పుట్టిస్తున్నప్పుడు దైవత్వంతో పుట్టించాడు. అది మొదటి రోజు ప్రసంగం యొక్క సారాంశం. మనిషిని దేవుడు ఈ లోకానికి పంపించినప్పుడే తన పోలిక, తన స్వరూపంతో ఈ లోకానికి పంపాడు. అంటే స్వతహాగా మనిషి కలిగి ఉన్న తత్వం ఏ తత్వము అంటే దైవత్వం. స్వతహాగా మనిషి పుట్టిననాడు తాను తెచ్చుకున్న తత్వం ఏ తత్వం అంటే దైవత్వం. అదే మీరు మొదటి రోజు విన్న ప్రసంగం యొక్క సారాంశం. పసిబిడ్డను చూసినప్పుడు అందరిలోనూ వచ్చే ఒక ఆలోచన, చాలాసార్లు పెద్దవాళ్ళు కూడా అంటారు, చిన్నపిల్లలు దేవునితో
సమానం. అంటే అతనిలో ఉన్న తత్వం స్వతహాగా ఏంటి అంటే దైవత్వం. దైవత్వంతో పుట్టిన మనిషి రాను 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 దుష్టుని యందున్న ఈ లోకంలో ఉన్న దుష్టులను చూసి తాను స్వతహాగా తాను తెచ్చుకున్న దైవత్వాన్ని పోగొట్టుకుని దైవత్వపు మాటలు, దైవత్వపు ఆలోచనలు, దైవత్వపు క్రియలు విడిచిపెట్టి దుష్టుని వెంబడించి దుష్ట క్రియలలోనికి వెళ్ళిపోయాడు. మీకు మాట అడుగుతాను, జాగ్రత్తగా ఆలోచించండి. టైటిల్లో దుష్టత్వం, రెండోది దైవత్వం. ఈ రెండు తత్వాలే మనిషికి ఉంటాయి. ఈ రెండింటిలో ఏదో ఒక దానిలో మనిషి ఉంటాడు. కానీ సమాజంలో మీకు ఇంకో తత్వం కనబడుతుంది. ఏ తత్వం? మానవత్వం అన్నారు. వినరా ఈ మాట? మానవత్వం మంటగలిసిన వేళ అని రాస్తారు పేపర్లో. తల్లి తన బిడ్డలను చంపేసింది అనుకోండి, ప్రియుడు మోజులో పడి తల్లి తన బిడ్డలకి తమిళనాడులో విషం పెట్టి చంపేసింది అన్నంలో. సొంత తల్లి తన అక్రమ సంబంధానికి బిడ్డలు అడ్డొస్తున్నారు అని, భర్తతో ఈ విషయాన్ని చేరవేస్తున్నారు అని సొంత తల్లి బిడ్డలకి అన్నంలో విషం కలిపి చంపేసింది. పేపర్ వాడు రాశాడు, ఏమని రాశాడు? మానవత్వం మంటగలిసిన వేళ. జాగ్రత్తగా ఆలోచించండి నేను చెప్పేది. అసలు మానవుడికి స్వతహాగా తత్వం ఎక్కడిది? మానవుడికి స్వతహాగా తత్వం ఎక్కడదండి? ఉంటే దైవత్వం ఉండాలా, లేకపోతే దుష్టత్వం ఉండాలా. మానవత్వం అన్న మాట బైబిల్లో కనపడదు. ఎక్కడ కనపడిందా? మీ బైబిల్ అంతా చదవండి, ఎక్కడైనా మానవత్వం అన్న మాట కనబడుతుందంటే కనపడదు. కారణం ఏంటంటే ఉంటే నీలో దైవత్వం ఉండాలా, లేకపోతే దుష్టత్వం ఉండాలా. ఏది దైవత్వమో ఏది దుష్టత్వమో గమనించగలగాలి. ఇది తెలియక మానవత్వం అన్న ఒక కొత్త పదాన్ని సమాజం ప్రయోగించింది. కాదు. మానవుడిలో ఉన్న తత్వం ఉంటే దేవుడిది, లేదంటే దెయ్యానిది. జాలి, దయ, కరుణ ఇలాంటి మనిషిని మనుషులు ఏమంటారంటే మంచి మానవత్వం ఉన్న మనిషి అండి, జాలి హృదయం కలిగిన మనిషి అండి, తోటివానికి సహాయం చేయగలిగే మనసు ఉందండి, మానవత్వం కలిగిన వాడండి అంటున్నారు. కాదండి. జాలి, దయ, కరుణ ఇవన్నీ ఎవరిలోవి అంటే దేవుడిలోనివి. ఆ తత్వం కలిగిన వాళ్ళలో ఏముంది అంటే అవి దైవత్వపు ఆలోచనలవి. ఉంటే అవి ఉంటాయి, లేకపోతే మూర్ఖత్వం అంటారు చూడండి, ఇదొక తత్వం. మూర్ఖత్వం ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దైవత్వం ఎక్కడి నుంచి వచ్చింది? మానవత్వం ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళంటున్న మూర్ఖత్వం. ఈ తత్వాలన్నీ ఏంటి? దేవుని పిల్లలరా, కన్ఫ్యూజ్ చేస్తుంది దెయ్యం. జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ చేస్తుంది దెయ్యం. ఏది దైవత్వమో ఏది దుష్టత్వమో గమనించకుండా మనిషిలో ఏవేవో తత్వాలు నింపుతుంది. తత్వవేత్తలను దింపింది, తత్వ సిద్ధాంతాలను దింపింది. బైబిల్లో దేవుడు డైరెక్ట్గా చెప్పాడండి, మిమ్మలను ఏవేవో తత్వాలు చూపించి దెయ్యం మిమ్మల్ని లాక్కుని వెళ్ళిపోతుంది. ఉంటే దైవత్వం ఉండాలా, లేకపోతే దుష్టత్వం ఉండాలా. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అదేనండి మీరు చదువుకున్న వాక్య పఠనం 8వ వచనం 9వ వచనం. జాగ్రత్తగా బైబిల్ తీయండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం అండి. ఆయనను అనుసరింపక, ఎవరిని? దేవునిని. మానవ జాతి అంతా దేవుని పిల్లలైతే మీరు అనుసరించవలసింది దేవుణ్ణి. దేవుడు వెనకెళ్ళాలి, మీరు దేవునితో పాటు నడవాలి, మీరు దేవునిలా బ్రతకాలి, మీరు దేవుడి తత్వం నింపుకున్న వాళ్ళు మీరు. దానిని విడిచిపెట్టారంట. చెప్తున్నాడు చూడండి ఎంత బాగుందో. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా
ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడు ఎవడైనను ఉండునేమో అని జాగ్రత్త. దైవత్వంలో నుంచి మిమ్మల్ని ఎవడైనా ఇంకో తత్వం చెప్పి లాగేస్తాడేమో, జాగ్రత్త. చూసారా, ఏ తత్వం ఉంది మీలో? ఏ తత్వాన్ని పుణికిపుచ్చుకొని తండ్రి గర్భం నుండి ఈ లోకానికి వచ్చారు? ఏ తత్వం ప్రస్తుతం మీ హృదయాలలో ఉంది? దైవత్వమా లేక దుష్టత్వమా? ఏవేవో తత్వజ్ఞానాలు చెప్పి మిమ్మల్ని లాగేస్తారు, జాగ్రత్త. దేవుణ్ణి మేము నమ్మం, ఇదొక తత్వం శాస్త్రవేత్తలది. సృష్టి దానికి అదే పుట్టింది, సృష్టి దానికి అదే పనిచేస్తుంది, ఇది మా తత్వం, ఇది మా తత్వ శాస్త్రం. చూసారా, దేవుడు లేడు, ఇదొక తత్వం. అందులోకి వెళ్ళిపోతున్నారా? లేదా మనం పుట్టింది మనుషుల కోసం, మనుషుల కోసం బ్రతికితే చాలు, ఇదొక తత్వం. ఇందులోకి వెళ్ళిపోతున్నారా? అసలు మిమ్మల్ని పుట్టించిన మీ తండ్రి, మీ పరలోకపు తండ్రి మీలో ఏ తత్వాన్ని నింపాడు? ఆ తత్వం కనుక మీలో మిగులుంటే అసలు మీరేం చేయాలి చెప్తాను ఇప్పుడు చిన్నగా. దైవత్వపు ఆలోచనలతో భూమి మీదకి వచ్చిన మనిషి పోగొట్టుకొని లోకంలో దెయ్యం ఏవేవో తత్వాలు చూపిస్తుంటే వాటి వెనకెళ్ళిపోయి ఒకళ్ళు మానవత్వం అంటున్నారు, ఒకళ్ళది ప్రశ్నించే తత్వం అంటున్నారండి. రకరకాల తత్వాలు వచ్చేసేయండి, కన్ఫ్యూజ్ చేస్తుంది దెయ్యం. నాలో ఏ తత్వం ఉంది? దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చి దేవుడి తత్వమే నాలో ఉందా? లేదా దెయ్యపు తత్వం, దుష్టత్వం ఏమైనా నాలోకి వచ్చేసిందా? ఇలాగ ఆలోచించుకోనివ్వకుండా లోకంలో ఏవేవో చూపించి కన్ఫ్యూజ్ చేస్తుందండి. కన్ఫ్యూజ్ క్రియేట్ చేసింది దెయ్యం. మీకు మాట చెప్పనండి, యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అండి, దైవత్వం అంటే ఏంటో దైవత్వానికి ఐకాన్గా గుర్తుగా నిలబడి దైవత్వాన్ని ఈ ప్రపంచానికి ఆకాశం అంత ఎత్తులో చూపించాడు. ఆయన్ను పట్టించుకొని ఈ లోకం చంపాలనుకుంది, ఆయన్ను పట్టించుకొని ఈ లోకం సిలువ వెయ్యాలనుకుంది, ఏవేవో నేరాలు మోపి దేవుడి తత్వంతో బ్రతుకుతున్నందుకు చంపేయాలనుకుంది. యేసుప్రభుని వెంబడిస్తూ నిన్ను మేము చంపేస్తాం అంటున్నారు. ఆయన అంటున్నాడు, ఎందుకయ్యా మీరు నన్ను చంపుతారు అంటే ఆయన మీద ఒక నేరం మోపుతున్నారు. జాగ్రత్తగా బైబిల్ చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 31 నుంచి చూద్దామండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 31. యూదులు ఆయనను కొట్టవలెనని రాళ్ళు చేత పట్టుకున్నారంట. యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపి తిని వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టేస్తారు? నేను ఏం తప్పు చేశానని నన్ను రాళ్లతో కొడతారు? జాగ్రత్తగా వినాలి, ఇక్కడ దెయ్యం దొరుకుతుంది మీకు. నేను ఏ తప్పు చేశానని మీరు నన్ను చంపుతారు? నేను చేసిన క్రియలన్నీ మంచి క్రియలే కదా, అంటే మంచి చేస్తే చంపేస్తారా? ఇక్కడ సమాజానికి నచ్చంది ఒకటి ఉంది, జాగ్రత్తగా వినండి. సమాజానికి నచ్చంది ఒకటి ఉంది ఇక్కడ. ఏంటో తెలుసా? నువ్వు నీ కోసం బ్రతికితే మేమేమనం, నువ్వు దేవుడి కొరకు బ్రతికితే చంపేస్తాం. నువ్వు నీ కుటుంబం కోసం బ్రతుకు, ఏమి అనం, దేవుడి కోసం బ్రతుకుతాను, దేవుడి కోసం చెబుతాను, దేవుడి పని చేస్తాను అంటే చంపేస్తాం. దేవుడి పేరెత్తితే చంపేస్తాం, నిన్ను చంపేస్తాం. అందుకే నువ్వు మాట్లాడితే తండ్రి అంటున్నావు, ఆ తండ్రిలాగే బ్రతకాలంటున్నావు, ఆ తండ్రి క్రియలే నేను చేస్తానని అంటున్నావు, ఆ తండ్రి కుమారుడిని అంటున్నావు, మాట్లాడితే దేవుడు 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 అంటున్నావు, నిన్ను చంపేస్తాం మేము. ఇప్పుడు అదే కింద చూడండి ఏమంటున్నారు? అందుకు యూదులు 33లో అంటున్నారు చూడండి. అందుకు యూదులు నీవు మనుష్యుడవయ్యుండి దేవుడవని చెప్పుకొనుచున్నావు. ఆగండి, నువ్వు మనుష్యుడివి కానీ ఏమని చెప్పుకుంటున్నావు? దేవుడిని చెప్పుకుంటున్నావు, దేవుళ్ళ బ్రతుకుతానంటున్నావు, దైవత్వం ఇదే అంటున్నావు, అందరినీ ప్రేమించాలంటున్నావు, అందరూ ఒకటే అంటున్నావు. మేమేమో యూదులమి, నువ్వు యోధ జాతిలో పుట్టి అదిగో ఆ సమరయుల దగ్గరికి వెళ్ళిపోతున్నావు, ఆ సుంకరుల దగ్గరికి వెళ్ళిపోతున్నావు, ఆ పాపుల దగ్గరికి వెళ్ళిపోతున్నావు, అందరూ ఒకటేనని కలిపేస్తున్నావు. కుదరదు.
కుదరదు. ఈ దైవత్వపు ఆలోచనలు ఈ సమాజంలో నిన్ను నింపేస్తే కుదరదు. మాకు క్యాడర్స్ కావాలి, కులాలు కావాలి, మతాలు కావాలి, వర్గాలు కావాలి. సమాజం అంతా ఎప్పుడు ముక్కలుగా ఉండాలి. ఆ ముక్కలు చేసిన సమాజం మీద మేము అధికార పీఠం మీద కూర్చోవాలి. నువ్వు అందరినీ కలిపేస్తే ఎలాగా? నువ్వు దేవుడిని అని చెప్పుకొని, మీరు దైవాలే అని చెప్పుకొని, మీరంతా ఒకటే అని చెప్పి ఎందుకు ఇలా కలిపేస్తున్నావు సమాజాన్ని? ఇప్పుడు అదే అంటారండి, నువ్వు మనుషుడు అయి ఉండి ఏమని చెప్పుకుంటున్నావు? దేవుడు అని చెప్పుకుంటున్నావు. ఆ తర్వాత చూడండి ఏమంటున్నారు, కనుక దేవదూషణ చేసినందుకు నిన్ను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియలు చేసినందుకు కాదు. నువ్వు దేవుడు అంటే ఒప్పుకోం, నాలో దైవత్వం ఉందంటే ఒప్పుకోం, దేవుడి కొరకు పుట్టామంటే ఒప్పుకోం, దైవత్వాన్ని నింపుకొని మన కొరకు కాక దేవుడి కొరకు బ్రతకాలంటే మేము ఒప్పుకోం. అప్పుడు ఆయన అంటున్నాడండి, నేను దేవుడిని అని చెప్పినందుకు, దైవత్వం నాలో ఉందని చెప్పినందుకు, దైవత్వం కలిగిన వాడు ఎలా బ్రతకాలని చెప్పినందుకు చంపేస్తారా? అయితే మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్తున్నాను. ఏంటది? అందుకు యేసు, మీరు కూడా దైవాలే కానీ పోగొట్టుకున్నారు దాన్ని. నేను ఒక్కడనే దేవుడిని అని చెప్పుకోవట్లేదు, నాలో దైవత్వం ఉందని చెప్పుకోవట్లేదు. నిజానికి మీరు కూడా దేవుళ్ళే, మీరు కూడా దైవత్వం కలిగిన వారే ఒకప్పుడు. దేవుని పిల్లలు మీరు. ధర్మశాస్త్రంలో రాసుంది, చదువుకోండి, మీరు కూడా దైవాలని. దేవుని పిల్లలరా, ఎంత మంచి మాటలు ఈ సమాజానికి ఆయన అందిస్తుంటే, దేవుడుగా మనం బ్రతకాలి, దైవత్వాన్ని చూపించాలి అంటుంటే మేము చంపేస్తాం. చెప్పొద్దు ఇలాంటివి మాకు. అక్కడ యేసుప్రభు మాట్లాడిన మాట మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు కూడా దైవాలేనయ్యా, మీరు కూడా దేవుని పిల్లలేనయ్యా. దేవుడు మన నుండి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో మన గురించి ఒక్క మాట చూపిస్తానండి. అసలు నిజంగా ఆశ్చర్యం ఆ మాట చదివితే. నిర్గమకాండం 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. షాక్ అండి ఇది. నిజంగా ఈ మాట చదివితే షాక్ అయిపోతాం. ఒకప్పుడు మోషే గురించి దేవుడు మాట్లాడుతున్న మాట అండి ఇది. నిర్గమకాండం 4వ అధ్యాయం 16వ వచనం అండి. ఇక్కడ సందర్భం చెప్తాను. ఇశ్రాయేల్ సమాజాన్ని విడిపించడానికి ఫరో మీదకి మోషేని వెళ్ళమంటుంటే మోషే కారణాలు చెప్తున్నాడు. నేను నత్తివాడిని, నాకు మాటలు సరిగా రావు అన్నప్పుడు నీకేం పర్వాలేదు, నీకు తోడుగా అహరోనుని ఇచ్చి పంపిస్తాను, వెళ్ళు అన్నాడు. వెళ్ళు అని చెబుతూ ఇక్కడ ఒక మాట అంటాడండి. నిజంగా అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడతాడు. మీ అన్న అహరోను అతడే నీకు నోరుగా ఉంటాడు, నీవు అతనికి దేవుడు. చూసారా, నీవు అతనికి దేవుడు. ఎవరిని అంటున్నాడండి? మోషేని అంటున్నాడు, నువ్వు అహరోనికి దేవుడివి. చూసారా, అంటే మనిషిలో నిలువెల్లా పరలోకపు తండ్రి చూడాలనుకుంటున్నది ఏంటంటే దైవత్వం. మీరు దేవుళ్ళుగా కనబడాలి సమాజానికి. ఎంత బాగుందండి. విచిత్రం ఏంటంటే క్రైస్తవ్యంలో కొత్త బోధ, మీరే దేవుళ్ళు అంటుంటే యేసుప్రభు దేవుడు కాదంటున్నారు. ఇదొక విచిత్రం. చిన్నప్పుడు ఒక సామెత ఉండేదండి, ఊర్లో ఉన్నప్పుడు కాకరకాయ అన్నాడంట, అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత కేకరకాయ అంటున్నాడంట. అలాగుంది ఈరోజు క్రైస్తవ్యం పరిస్థితి. మీరు దేవుళ్ళు, ఫరోని దేవుడు అంటున్నాడు. ఈ విచిత్రం తెలుసండి. ఇక్కడ మోషేను అహరోనికి దేవుడు అన్నాడు. కొంచెం ముందుకెళ్ళేసరికి ఏమంటాడు తెలుసా? నువ్వు ఫరోకి కూడా దేవుడివే, ఆడు నీకు బానిస అన్నాడు. అంతే. 17వ అధ్యాయం చూడండి, 7వ అధ్యాయం అండి, క్షమించండి 7వ అధ్యాయం 1వ వచనం అండి. 7వ అధ్యాయం 1వ వచనం నిర్గమకాండం. కాగా యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, ఇదిగో నిన్ను ఫరోకి దేవునిగా చేసేసాను. దేవుడిలా కనబడేవాడు ముందు, నేనే దేవుడినను. చూసారా, సర్వాధికారాలు ఇస్తున్నాడండి పరమ తండ్రి. నాయనా, నాలా కనపడండి, సమాజానికి దేవుళ్ళుగా కనపడండి, నా తత్వమే మీలో ఉండాలి. లోకంలో ఏ తత్వాన్ని మీలో నింపుకోకండి, దైవత్వాన్ని నింపుకోండి. దేవుళ్ళుగా ఈ సమాజానికి కనబడండి. ఎంత బాగుంది తెలుసండి బైబిల్. మీకు గత 2 రోజులు విన్నారండి. ఈరోజు జరుగుతున్న నరహత్యలు, వ్యభిచారాలు, దొంగతనాలు, దురాశలు, వీటన్నిటికి వెనకున్న దుష్ట శక్తి
జాగ్రత్తగా వినండి. ఏమండి, దైవత్వం అనేసరికి దేవుని తత్వం, దేవుడు పిల్లలం కనుక మనకిచ్చాడు. మరి మనలో ఈ దుష్టత్వాన్ని ఎవరు నింపుతున్నారు, ఎందుకు నింపుతున్నారు అంటే మనల్ని పాడు చేయాలి, మనల్ని పాపులుగా మార్చాలి. యోహాను సువార్త 8:44 చదువుతుంటే యేసుప్రభు చెప్తున్నాడండి, దుష్టుడి యొక్క తత్వం ఏంటో చెప్తున్నాడండి. దుష్టుడు మనల్ని ఎలా నాశనం చేసేస్తాడో చెప్తున్నాడండి. యేసుప్రభు చెప్తున్నాడు, సమాజమా మీరంతా దేవుని పిల్లలు, మిమ్మల్ని ఎలా పాడు చేసేస్తాడు, జాగ్రత్త అంటున్నాడు. 8 యోహాను సువార్త 44 అండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. నిజానికి మీ అందరి తండ్రి పరలోకంలో ఉన్న దేవుడైతే ఆ దేవుడిని తండ్రిగా పెట్టుకోవలసిన మీరు ఆయనను పక్కకు జరిపి మరొక తండ్రిని తెచ్చుకున్నారు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్న రాగాలి ఇక్కడ. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. దురాశకు పితామహుడు ఎవరంట? ఎవరిలో దురాశ కలుగుతున్నా దాని వెనకున్నది ఎవరంట? దెయ్యమా? చక్కగా భార్య ఉంటుందండి, పక్క భార్యని కోరుకుంటూ ఉంటాడు. నీ భార్య మీద నీకు ఆశ కలుగుంటే పర్లేదు, పక్కోడి భార్యని కోరుకోవడం ఏంటి? దురాశ. వీడి ఉద్యోగం బాగానే ఉంటుంది, వీడు బాగానే సెట్ అయ్యి ఉంటాడు, వీడు బాగానే ఉంటాడు, పక్కోడు ఉద్యోగాన్ని లాగేయాలనో పక్కోడు ఉద్యోగాన్ని పోగొట్టేయాలని చూస్తూ ఉంటాడు. ఏంటిది? దురాశ. దురాశ, ఆశ. ఆశ అంతం లేదండి, ఈ ఆశలకు అంతం లేదు. ఎవరు కలిగించారు ఈ దురాశలను? పసిపిల్లలు తాగే పాలల్లో సైతం ప్లాస్టిక్ కలుపుతూ, పసిపిల్లలు తాగే పాలల్లో సైతం కెమికల్స్ కలుపుతూ, పసిబిడ్డలు పోయినా పర్వాలేదు, వాళ్ళకి క్యాన్సర్ వచ్చినా పర్వాలేదు, ఆ పాలు నువ్వు అమ్మే, నువ్వు డబ్బులు సంపాదించుకో. ఏంటండి ఈరోజు వ్యాపారం చూస్తుంటే ఏ వస్తువు మంచి వస్తువు ఉందో మీరు చెప్పండి. కిలో పల్లీలు కొంటేనండి 120 రూపాయలు ఉంటాయండి, లేదంటే 100 రూపాయలు కిలో పల్లీలు అండి. మీరు పల్లీ నూనె అడగండి, షాప్లోకి వెళ్ళి కిలో నూనె ఎంత చెప్పండి? 160, 170. మధ్యకాలంలో రేట్లు పెరిగినాయి కనుక 200. కిలో పల్లీలు ఏమంటే 3 కిలోలు పల్లీలు వేస్తే కానీ 1 కిలో నూనె రాదండి. సుమారుగా కిలో 120 రూపాయలన్నా 3 కిలోలు కొంటుంటే 360 రూపాయలు అవుతుంటే, ఇక 200కో 180కో 190కో పల్లీ నూనె ఎలాగొచ్చేసింది? పల్లీలు అవి ప్లాస్టిక్ అండి. ఇంకా విచిత్రం చెప్పమంటారా, నూనెలో తారు కూడా కలిపేస్తున్నారు. దేనికి అనుకున్నారు? ఇదంతా దురాశ. షార్ట్ కట్ వేలో నేను డబ్బులు సంపాదించాలి, ఎవడు ఎట్టిపోయినా పర్వాలేదు నాకు, అది సమాజాన్ని పట్టేసింది. ఇంకా చూడండి, వాడు మీకు దురాశలు కలిగిస్తాడు. దుష్టుని తత్వాలు చెప్తున్నాను, ఇంకా చెప్తున్నాడు చూడండి అక్కడ. ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడి తత్వాలు ఏంటో చెప్తున్నాడు. దురాశలు, నరహత్యలు, సత్యం ఉండదు, అన్ని అబద్ధాలు. అబద్ధం అబద్ధం అబద్ధం. వాడు అబద్ధానికి జనకుడు. ఇవ్వండి దుష్టుని తత్వాలు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. పుట్టినప్పుడు ఏమైనా ఉన్నాయా? పుట్టిన పసిబిడ్డకు దురాశ ఉందా? పుట్టిన పసిబిడ్డలో అబద్ధాలు ఉన్నాయా? పుట్టిన పసిబిడ్డలో దురాశలు ఉన్నాయా? పుట్టిన పసిబిడ్డలో నరహత్య చేయాలన్న ఆలోచన ఉందా? లేవండి. అంటే దైవత్వంతో వాడు పుడితే దుష్టుడి తత్వాలని జాగ్రత్తగా ఇంజెక్ట్ చేశాడు. మారిపోయింది సమాజం. దేవుడు కలలు కన్న సమాజం, దేవుడు కలలు కన్నుకున్న కలలు కని నా పిల్లలు నా వాళ్ళుగా నా తత్వాన్ని లోకానికి చూపిస్తారు అని అహోరాత్రులు అలిసిపోయి విశ్వాన్ని కట్టి విశ్వంలోనికి తన పిల్లల్ని పంపించి నా తత్వం ఏంటో చూపించండి అంటే దేవుడి తత్వాన్ని చూపించవలసిన మనిషి క్రూర మృగంగా మారిపోయి ఏమండి ఏ తత్వాన్ని సమాజానికి చూపిస్తున్నాడు? బాగా ఆలోచించండి దేవుని పిల్లరా. దేవుడు ఈ లోకానికి మనల్ని పంపించినప్పుడు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, దేవుడి యొక్క ఆలోచనలు కలిగిన వారుగా, దైవత్వపు ఆలోచనలు కలిగిన వారుగా ఈ లోకానికి పంపిస్తే మనిషి ఏమైపోయాడండి? ఈరోజు ఏమైపోయాడు? మొదటి రోజు ప్రసంగం బట్టి మీరు జాగ్రత్తగా విన్నారు లేదో, తల్లి గర్భంలో ఉన్నప్పుడే తన లక్షణాలను నింపి లోకానికి పంపిస్తే బాల్యకాలపు పాపములు అన్న పదం బైబిల్లో మనకు కనపడుతుంది. అంటే వాడు పాపం చేయటం ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాడు అంటే బాల్యదశ నుండే పాపం, బాల్యదశ నుండి ఈ దుష్టుని తత్వాన్ని ఎక్కించేసుకుంటున్నాడు. మీరు వాట్సాప్లోని ఫేస్బుక్లోని వీడియోలు తిరుగుతున్న చూడండి. ఇంత చిన్న చిన్న పిల్లలు మందులు తాగుతున్న వీడియోలు, ఇంత చిన్న చిన్న పిల్లలు గోడ చోటుని దాక్కుని సిగరెట్లు తాగుతున్న వీడియోలు చూడలేదా మీరు?
ఏంటి చిన్నతనం నుంచే పాడైపోతున్నాడు ఏంటి? టార్గెట్ చేసింది దెయ్యం. మీరు దైవాలుగా ఈ లోకానికి రండి, మీ తండ్రి దగ్గర నుంచి మిమ్మల్ని దుష్టులుగా నేను మారుస్తాను. దైవత్వంతో మీరు పుట్టండి, ఈ లోకంలో దుష్టత్వాన్ని నేను నింపుతాను, మిమ్మల్ని మీ తండ్రికి కానివ్వకుండా చేస్తాను. అది ఎందుకంటే నింపుతుంది? పని పాట ఏం లేకుండా నింపటం లేదు. అది మీరు దైవత్వంతో బ్రతికితే, దేవుడి తత్వాన్ని అలవాటు చేసుకుని బ్రతికితే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. అది ఎందుకు వెళ్ళనిస్తుంది? వెళ్ళనివ్వదు, వెళ్ళనివ్వదండి. నిలువెల్ల విషం, నిలువెల్ల స్వార్థం, నిలువెల్ల కక్షలు, నిలువెల్ల క్రోధాలు, నిలువెల్ల సాటివాడిని ప్రేమించలేని తత్వం ఈ సమాజానికి నింపింది. పొడుచుకోండి, ఒకరినొకరు భక్షించుకోండి, ఒకరినొకరు నరుక్కోండి, ఒకరినొకరు చంపుకోండి, మీరు ఒకటిగా ఉండకండి. మానవ సమాజాన్ని ముక్కలు చేసిందండి దుష్టత్వం, దుష్టుని తత్వం. ఎవరికి అర్థమైంది? కొత్త కొత్త ఏయో తత్వాలు పెట్టుకుని ఆ తత్వం లోకలు, ఈ తత్వం లోకలు. నాలో దైవత్వం ఉందా? నాలో దుష్టత్వం ఉందా? నాలో ఏముంది? ఇది తెలుసుకోనివ్వట్లేదండి. చివరికి ఒక అవకాశం ఇచ్చాడు యేసుప్రభువే. మీరు ఇలా మారిపోయారు కదా, మీలోకి మరలా దేవుడి తత్వం రావాలి అంటే, దుష్టత్వాన్ని నింపేసింది కదా అదంతా మీరు పోవాలి అంటే ఒక పని చేయండి మీరంతా అన్నాడు యేసుప్రభు. ఇంత మీరు చదువుకున్నది అదే, యోహాను సువార్త 10:34. వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవాలు. మళ్ళా దైవత్వం కావాలా? వాక్యం నేర్చుకోండి. జయశాలి గారు చెప్పింది అదేనండి. కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీలు పెట్టింది, రీసెర్చ్ సెంటర్లు పెట్టింది. ఉచితంగా నాయన మీరు కష్టపడండి, మీ డబ్బులు మీ కష్టార్జితాన్ని వేసి ఈ సమాజానికి వాక్యం నేర్పండి. వాక్యం ఎవరు నేర్చుకుంటారో వాళ్ళు దైవాలుగా మారతారు, దేవుడి తత్వంలోకి వచ్చేస్తారు. ₹1,000 దేవుడి కొరకు ఖర్చు పెట్టి ఇగో ఈ సభలు చేసే త్యాగమూర్తులుగా మారిపోతారు. ఇది దైవత్వం అండి, దేవుడి కొరకు త్యాగం అయిపోవటం. యేసుప్రభు చేసింది అదే, యేసుప్రభు ఈ సమాజానికి చూపించింది అదే. ఏమండి, యేసుప్రభు ప్రారంభం చెప్పానుగా, దైవత్వానికి మీరు మొదట్లో చదువుకున్న కొలసి పత్రిక 2వ అధ్యాయము ఒకసారి మాట చదువుకుందాం. అక్కడికి రండి. కొలసి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. 8వ వచనం చదివారుగా మొదట, 9వ వచనం చూడండి. అక్కడ ఏమనుందో? ఏలయనగా, కొలసి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందుంది. చూడండి, దేవుడి తత్వం ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా మీకు అర్థం కావాలి అంటే యేసుప్రభుని చూడండి చాలు. ఎంతమందిని ఇన్స్పైర్ చేశాడండి ఆ దైవత్వంతో. ఒక్కడిగా ప్రారంభించాడు ఆయన విప్లవం, ఒక్కటే. ఏమంటే ఎక్కడో యెరూషలేములో పుట్టాడు, యూద గ్రామంలో. దైవత్వం అంటే ఇలా ఉండాలి, దేవుడి కొరకు బ్రతికేవాడు ఇలా ఉండాలి, దేవుని కుమారుడు ఇలా ఉండాలి, దేవుని పిల్లలు ఇలా ఉండాలి అని ఒక్కడగా ప్రారంభించిన ఆ విప్లవం అండి, ఒక్కడే. దైవత్వం కావాలి అంటే యేసుప్రభుని చూడండి. ఏముందండి అందులో? ఏముంది ఆయనలో దైవత్వం అంటారా? కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించండి. చెప్పటం కాదు, చేసి చూపిస్తాను. కోడాలతో కొడుతున్నారు, బల్లిపు పోట్లు వేస్తున్నారు, ముళ్ళ కిరీటం పెడుతున్నారు, సిలువుకి వేసేశారు, మేకులు వేసేశారు. సిలువులు అంటున్నాడు, తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరగరు గనక వీరిని క్షమించు. ఏంటది? దైవత్వం. నువ్వంటవా? కుడి చెంప మీద కొడితే ఎడమ చెప్ప, జస్ట్ ఒకటే చెప్పాడండి మనకి. జస్ట్ ఇది ఒకటి చూపించిన ఆయన నువ్వు అన్నాడు. దెబ్బ కొట్టడం కాదు, మాట అన్నివ్వండి. వాళ్ళ తల్లి దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి, వాళ్ళ బంధువుల దగ్గర నుంచి తీసుకొస్తారు ఇక తిట్ల దండకం. చంపిస్తారా? నన్ను చంపేస్తున్నా, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. ఏంటది? దైవత్వం. ఇంకోటి చెప్పనా, బైబిల్లో కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. తండ్రి యెహోవా పాపులకు తన మార్గమును గూర్చి ఉపదేశము చేయును అని ఉంటుంది. 25వ అధ్యాయం కీర్తన గ్రంథం మీరు చదవండి. తండ్రి పాపుల దగ్గరికి వెళ్ళిపోయి తన ఉపదేశాలు చెప్తాడంట. అదే పునికి పుచ్చుకుని లోకానికి వచ్చాడండి. ఆయన ఎక్కువగా తిరిగింది పాపులతోనే, ఆయన ఎక్కువగా తిరిగింది సుంకరులతోనే, ఆయన ఎక్కువగా తిరిగింది ఈ చెడ్డ పనులు చేస్తున్న వాళ్ళతోనే. వ్యభిచారం అంతా పట్టుబడిన స్త్రీ వచ్చేసింది, అందరూ పట్టేసుకుని ఆవిడ్ని రాళ్ళతో కొట్టేయండి, చంపేయండి అంటున్నారు. యేసుప్రభు ఒక్కడే అంటున్నాడు, ఏమని? మీలో ఎవడు పాపం చేయలేదో మొదట వాడు రాయేయండి అన్నాడు. ఎక్కడోడు అక్కడికి పరారు. అప్పుడు ఆవిడ దగ్గర అన్న మాట మీరు బాగా గమనించాలి. ఏమన్నాడు? వ్యభిచారం చేస్తూ పట్టుబడిన స్త్రీని అంటున్నాడు, అమ్మా ఇక నువ్వు పాపం చేయొద్దమ్మా. ఏమండి, వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీలో అమ్మను చూడగలుగుతుందా ఈ సమాజం? చూస్తారా?
ఏమంటే వ్యభిచారంలో పట్టుబడినప్పుడు పోలీసు వాళ్ళు మీడియా ముందుకు తెచ్చినప్పుడు ఎలా తెస్తారు చెప్పండి? ఆడపిల్లలు ఎలా తెస్తారు? మోకానికి గుడ్లేసి తెచ్చారు. ఎందుకో చెప్పాలా? ఎందుకు? ఈవిడ తప్పుడు పని చేసింది దొరికిపోయింది. ఈవిడ మొహం సమాజానికి కనబడితే ఈవిడ బయటికి వెళ్ళిన తర్వాత బ్రతకనిస్తుందా సమాజం? సూటిబోటు మాటలతో చంపేదు కనుక ఆవిడ తప్పు చేసి దొరికిన పోలీసు వాళ్ళు చూపించేటప్పుడు ఆవిడ మొహం మాత్రం కనబడినెవరు. ఎందుకు? తప్పు చేసింది ఒక స్త్రీ సమాజానికి దొరికితే ఏమంటే మంచి స్త్రీలనే బ్రతకనివని ఈ సమాజం, ఈవిడ తప్పు పని చేసిందని సమాజానికి ఆవిడ దొరికిపోతే బ్రతకనిస్తుంది ఈ సమాజం, గౌరవిస్తుంది ఈ సమాజం. వ్యభిచారిని దారుణంగా దూషించే సమాజం, ఏమంటే భర్త చచ్చిపోయి విధవరాలయ్యి తను బ్రతుకుతుంటే ఆవిడ వీధిలోకి వస్తే వీధోడు ఇంటికి రాడు, బయటకు రాడు. విధవరాలు ఎదురు వస్తుందని వెనకెళ్ళిపోతాడు. స్త్రీని గౌరవించని ఈ సమాజం అంటున్నాడు, అమ్మా అమ్మా వ్యభిచారిని అమ్మా. ఏంటది? దైవత్వం. దేవుని పిల్లలారా, ఎలా వస్తాయి ఈ తత్వాలన్నీ మనలోనికి? ఎలా మారగలుగుతాం? స్త్రీని చూసి అమ్మా అని ఎప్పుడు అనగలుగుతాం? ఒకటే మార్గం, మొదట వాక్యం నేర్చుకోండి. అంతకంటే ముందు ఈ తత్వం మీలోకి రావాలి అన్నా, మీ స్వభావం మారాలి అన్నా బాప్తిస్మము తీసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చి మీ స్వభావాన్ని మార్చేస్తాడు. చివరి మాట తీతుకు రాసిన పత్రిక అండి, 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం అండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, అంటే బాప్తిస్మము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనలను ఎప్పుడు వస్తుందంట నూతన స్వభావం? మీరు బాప్తిసం తీసుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వస్తాడు. మీరు తప్పు చేస్తుంటే తప్పని చెబుతాడు. స్త్రీని మోహపు చూపుతో చూస్తుంటే నాయన నువ్వు దేవుని కుమారుడు అని జ్ఞాపకం చేస్తాడు. నీ స్వభావం మారాలి అంటే అర్జెంటుగా పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకో. ఇది బైబిల్. ఆయన చెప్తాడు ఎలా బ్రతకాలో. దేవుడు తత్వం ఏంటో నేర్పిస్తాడు. కనుక దేవుని పిల్లలారా, దైవత్వంతో పుట్టిన మనిషి దుష్టత్వంలోనికి వెళ్ళిపోతే తిరిగి దేవుడు వాక్యం చెప్పి బాప్తిస్మం ఇచ్చి ఆ పాత పాపాలన్నీ కడిగి మరలా మీరు దైవాలుగా మారండి. అలా దైవాలుగా మీరు మారితేనే తప్ప దేవుడున్న మహాలోకానికి మీరు వెళ్ళలేరు. నేను పరిశుద్ధుని అయిన ప్రకారం మీరు ఎలాగుండాలి? పరిశుద్ధులు. వ్యభిచారిని మార్చాడు, ఏమంటే దొంగలను మార్చేశాడు, ఏమంటే లంచగొండి పొట్టి జక్క దగ్గరికి వెళ్ళాడు. నాయన నువ్వు ఇలా లంచాలు తీసుకోకూడదు, మనమంతా దేవుడి పిల్లలు. మారిపోండి మారిపోండి మారిపోండి, దేవుళ్ళుగా మారిపోండి, దైవత్వాన్ని పునికి పుచ్చుకోండి. అప్పుడే మీరు మిమ్మల్ని పుట్టించిన మీ దేవుణ్ణి చూస్తాడు. నేను పరిశుద్ధుని అయిన ప్రకారం మీరు పరిశుద్ధులైపోండి. ఒకటే మార్గం, బాప్తిసం తీసుకోండి, వాక్యం నేర్చుకోండి, దైవాలుగా మారిపోతారు. దేవుడి దగ్గరికి మనం అంతా వెళ్ళిపోదామండి. మీకు దగ్గరలో కుకటపల్లిలో ప్రతి గురువారం ఉచితంగా బైబిల్ నేర్పిస్తున్నాం. బైబిల్ రీసెర్చ్ సెంటర్ పెట్టి ఎల్లమ్మ బండ రండి, దేవుడి వాక్యం నేర్చుకోండి. ప్రతి ఆదివారము మియాపూర్లో ఆల్వినెక్స్ రోడ్లో బైబిల్ కళాశాలను పెట్టాం. ఉచితంగా వాక్యం నేర్పుతున్నాం. రండి, వాక్యం నేర్చుకోండి. మీ కన్న తండ్రి కళలను మీరు పండించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి దేవా, మంచి మాటలు మీ పిల్లలకి చెప్పడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. కొన్ని రోజులుగా ఎదురు చూసాం, కొన్ని రోజులుగా మీ పిల్లలంతా రాత్రింపవళ్ళు కష్టపడ్డారు ఈ మాటలు మీ పిల్లలకి చెప్పడానికే. తండ్రి స్తోత్రాలు. వాతావరణాన్ని మాకు అనుకూలపరిచారు, గొప్పగా జరిగించారు. స్తోత్రాలు తండ్రి. నా వెనక చెప్పనయ్యో నా అన్నయ్యకి తోడుగా ఉండి మరిన్ని విశేషమైన సంగతులు మా బ్రతుకులను మార్చే సంగతులు మరి మీరు ఆయనకు తోడుగా ఉండి ఆయన నోట మాకు వినిపించమని ప్రార్థిస్తూ క్రీస్తు పేరటి ప్రార్థనమైన పలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.